హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కత్తర్లో తెలుగమ్మాయి ఛానల్. ఈరోజు మనం గోల్డ్ షాపింగ్ అని చెప్పేసి బయలుదేరామండి. ఇంటికాడి నుంచి మాకు ఇక్కడి నుంచి 25 మినిట్స్ టైం పడుతుంది. జాయల్కర్స్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. అంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా, అది మన ఇండియాలో చాలా మోడల్స్ ఉంటాయి కదా, అదే మోడల్స్ ఇక్కడ కూడా దొరుకుతాయా, మరి ఇండియాలోని మనకి మేకింగ్ ఇలా ఉంటుంది కదా, ట్యాక్సెస్ పడతాయి కదా, ఇక్కడ కూడా అలాంటి మేకింగే ఉండి దానికంటే ఎక్కువ మేకింగ్ ఉంటుందా లేదంటే ట్యాక్స్ పడుతుందా ఏంటి అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఆ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తానండి. ఫస్ట్ ఇక్కడ ప్యూరిటీ మాత్రం చాలా బాగుంటుందండి, అందుకని ఇక్కడ గోల్డ్ అనేది ప్రిఫర్ చేస్తారు. మన ఇండియా ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇదిగోని చూడండి, ఇవన్నీ మన ఇండియా ఐటమ్సే, ఇండియా మోడల్స్లోని కొన్ని మోడల్స్ తీసుకొని చూస్ చేసుకున్నాండి. ఇది యాంటిక్ మోడల్, ఇప్పుడు మనకి అందరికి ట్రెండింగ్లో ఉంది కాబట్టి చూసారా. ఇది పికాక్ ఒక డిజైన్స్తో ఇచ్చాడు. ఇక్కడ నుంచి అంతవరకు పికాకేనండి, మనకి లక్ష్మీదేవి అవైలబిలిటీగా ఉండవు. ఇక్కడ అది గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చి వైట్ కలర్ బీడ్స్ అన్నది మనకి హ్యాంగింగ్ ఇచ్చాడు. సేమ్ అదే టైప్లోని అదే మోడల్లోని ఇది మాత్రం పికాక్ కాదండి, మామిడి పిందులకి ఇది గ్రీన్ కలర్ బీడ్స్కి పింక్ కలర్ బీడ్స్ అనేవి మనకి హ్యాంగింగ్ ఇచ్చాడు. చూడడానికి చాలా బాగుంది యాంటిక్ మోడల్. ఇది చూసుకొని ఒకసారి మనకి సెట్ అయిందో లేదా అని ఒకసారి మిర్రర్లోకి వెళ్ళి చూస్తే నాకు దాని మీద ఇది అంతగా ఏం అనిపించలేదు. అది కొంచెం విత్ కూడా బాగుంది అనిపించింది, ఇది విత్ అనిపించలేదు. దాని తర్వాత నేను అరబిక్ డిజైన్కి వెళ్ళానండి. అరబిక్ డిజైన్లో ఇది ఫస్ట్ 3 స్టెప్ చైన్ చూశాను, అంతగా ఏం అనిపించలేదు, నాకు లుక్ అనిపించలేదు. దాని తర్వాత అరబిక్ మోడల్స్ చాలా చెక్ చేసిన తర్వాత నాకు అంతగా ఏం అనిపించలేదు. అందులో ఒక్క డిజైన్ నాకు నచ్చి ఫ్లవర్ టైపు అది వేసుకుందామని చూశాను. చూడడానికి బాగానే అనిపించింది, వేసుకుంటే సోగా అనిపించింది. మీరు కామెంట్ చేయండి నాకు ఎలాగుందో ఆ చైన్ అన్నదిని. దాని తర్వాత నార్మల్ డిజైన్స్లో కూడా చూశాను. ఇది చూడడానికి ఎలాగుంది కానీ వెయిట్ మాత్రం చాలా ఎక్కువ ఉందండి, 67 గ్రామ్స్ అంట. అవి అంత వెయిట్లో ఉన్నాయి, అంటే ఇక్కడ తక్కువ వెయిట్లో దొరకవు కాబట్టి. అలాగే నేను నల్లపూసల సెక్షన్స్ కూడా వెళ్ళానండి, నల్లపూసలు వేసుకొని చూశాను. ఇది టెంపుల్ జ్యువెలరీ, ఇది 38 గ్రామ్స్ అన్నారు. ఇది నుంచి 42 గ్రామ్స్ అంట. చూడడానికి లాకెట్ చాలా చిన్నగా వచ్చి చాలా షార్ట్గా వచ్చింది. ఇది 67 గ్రామ్స్ అంట. అసలు ఏముందో అన్నది కూడా నాకేం అనిపించలేదు. అంత గోల్డ్ వచ్చి ఎక్కడ బ్లాక్ బీట్స్ కనిపించుకుంటా నాకు అంత లుక్ ఏం అనిపించలేదు. లాకెట్ అయితే పెద్దగా వచ్చింది కానీ. దాని తర్వాత ఇది తీసుకున్నది 48 గ్రామ్స్ అండి. 48 గ్రామ్స్ అయినా సరే నాకు లాకెట్ పెద్దది వస్తే బాగుంది అనిపించింది. నాకు నా బ్లాక్ బీడ్స్ అయితే అంతగా ఏమీ నచ్చలేదండి, కలెక్షన్ అయితే అంతగా ఏమీ లేదనిపించింది. దాని తర్వాత ఇది చూడడానికి చాలా బాగుంది. మనకి లక్ష్మీదేవి అన్నది చాలా రేర్గా దొరుకుతుందండి, అందులో ఇది ఒక్క పీసే ఉందంట. ఇది మాత్రం మనకి అంకట్ జ్యువెలరీలో ఉన్నదండి. అంకట్ డైమండ్స్, స్టోన్స్, ప్రీషియస్ స్టోన్స్ అన్నీ ఉన్నాయి. మనకి వాల్యూ కూడా బ్యాక్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. కాకపోతే చూడడానికి అంత లుక్ అనిపించలేదు. దాని తర్వాత ఈ వీ షేప్ మోడల్లో ఒకటి వేసుకున్నానండి, చూడడానికి నాకు బాగా అనిపించింది. అందుకే నెక్లెస్ కూడా పేరప్ చేసి చూశాను. అది యూ షేప్లో ఉండుంటే ఇంకా బాగుంది అనిపించింది, కానీ నాకు చాలా బాగా నచ్చిందండి ఇది. దాని తర్వాత నేను ఫస్ట్ చూసిన దాంట్లో నెక్లెస్ పేరప్ చేసి చూశాను ఎలాగుందో ఏంటి అన్నదిని. దాని తర్వాత నేను వడ్డానాల దగ్గరికి వెళ్ళానండి. ఇక్కడ వడ్డానాలు కూడా ఉంటాయా, తీసుకెళ్ళొచ్చా లేదా అని చెప్పి షాప్ వాళ్ళని అడిగాను. ఉంటాయి మేడం, తీసుకెళ్ళొచ్చు, కాకపోతే కస్టమర్ వాళ్ళకి ఇప్పుడైతే 6% మనం 6% మనం పే చేస్తే సరిపోతుందండి, మనం తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి అన్నారు. ఈ వడ్డానం చూస్తే ఇలా ఉందండి, మనకి వైట్ కలర్ బాల్స్ ఇలా హ్యాంగింగ్ చేసుకుంటూ గ్రీన్ కలర్ స్టోన్ మిడిల్లో ఇచ్చి చాలా బాగుంది. మనకి ఎంత అయితే వెయిట్ ఉందో ఇది మినిమము మన లెంత్ అయితే 42 ఇంచెస్ ఉంటుందని నేను అనుకుంటున్నానండి. మీరు ఎంత అనేది మీరు గెస్ చేయండి. ఇది అప్రాక్సిమేట్గా 166 గోల్డ్ వెయిట్ అండి. మొత్తం అంతా కలిపితే ఓవరాల్గా 170 ఉందండి. ఇది చాలా క్యూట్ అండ్ ఎలిగెంట్గా ఉందండి. ఇది బెల్ట్కి కూడా చాలా డిజైన్ ఇస్తూ చాలా సింపుల్గా అనిపించింది. కిందన ఇలాగా జాల్ లాగా ఇచ్చి దానికి ఏంచి బీడ్స్ ఇచ్చారు, చాలా బాగుంది. వైట్ కలర్ బీడ్స్, పికాక్ ఇచ్చి మధ్య స్టోన్ ఇచ్చారు. ఇది కూడా సేమ్ అదే వెయిట్లో ఉందండి, అది 173 గ్రామ్స్. బాగుంది. ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఇది 200 గ్రామ్స్ అంట. పికాక్స్ ఇచ్చి అవి స్టోన్స్ కూడా చేంజబుల్ స్టోన్స్ అన్నారు. ఇలాగా
వాటికి ముత్యాలు ఇచ్చారు, వీటిని మాత్రం గోల్డ్ బాల్సే ఇచ్చి ఇలా చైన్స్ హ్యాంగింగ్ ఇచ్చారు. చాలా బాగా అనిపిస్తుంది. ఇది చూడడానికి కూడా చాలా ఎలిగెంట్గా అనిపించింది. ఇది కొంచెం స్ట్రాంగ్గానే అనిపించిందండి. ఇది 200 గ్రామ్స్ అంట. ఇది 200 గ్రామ్స్. చూడడానికి చాలా బాగా అనిపించింది. చూడడానికి ఇలాగ అనిపించింది. స్టోన్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే ఇది ఎంత అనుకున్న 220 lakhs అంటండి. నేను ఎస్టిమేషన్ చేసిన పేపర్ చూపించారు రఫ్గా. నేను ఏ ఐటెం తీసుకున్నాను అన్నది నా వీడియో చూసి మీరు గెస్ చేయండి. నేను ఏం పర్చేస్ చేశాను అన్నది ఆ ఐటెంని మీకు నెక్స్ట్ వీడియోలో అన్నది చూపిస్తాను. షాప్ దగ్గర తీయడానికి అవ్వలేదు, టైం సరిపోలేదు, అందుకు కొంచెం హడావిడిగా ఉందని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? మీకు నెక్స్ట్ వీడియో తొందరలోనే వచ్చేస్తుంది. ఏ ఐటెం కొన్నాను అన్నది మీరు గెస్ చేయండి, కరెక్ట్గా గెస్ చేయండి. నెక్స్ట్ వీడియో మాత్రం తొందరలోనే పెట్టేస్తాను.